బదిలీలు జరిగాయి. తక్షణమే పోస్టింగులు అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో మొత్తం 28 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. డీటెయిల్స్ నగేష్, ఐపీఎస్ అధికారుల బదిలీల గురించి డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల క్రితమే ఐఏఎస్ లో ట్రాన్స్ఫర్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 28 ఐపీఎస్ లో ట్రాన్స్ఫర్ చేసింది. కీలకమైన పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కువ మంది ఐపీఎస్ లు ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి రెగ్యులర్ గా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లు వస్తున్నాయి. చాలా మంది ఐపీఎస్ లు పోస్టింగ్లు రాక నిరీక్షణతో ఉన్నారు. అంటే గత 10 ఏళ్ల తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది పైరవి ద్వారా ఎక్కువ పోస్టింగ్లు పొందిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకు అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు కూడా చాలా వరకు వినిపించాయి. ఎందుకంటే ప్రజలకు పోలీసింగ్ అనేది ప్రజలకు సేవ చేయకుండా వాళ్ళు కేవలం వాళ్ళు చెప్పే పనులకి అనుగుణంగా పనిచేస్తూ పోస్టింగ్ లో ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో వీళ్ళు ప్రస్తుతం అయితే చాలా మందిని కొత్త వాళ్ళని ఐపీఎస్ని పోస్టింగ్ లోకి తీసుకున్నారు. 28 మందిని చాలా మంది లూప్ లైన్ లో ఉన్న వాళ్ళందరినీ ఏదైతే లా అండ్ ఆర్డర్ ని సరిగా చేసే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎంపిక చేసిన పరిస్థితి. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, సుబ్బరాయుడు డీజీపీ ఆఫీస్ కి, అలాగే జోగుల గద్వాల్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీపీ జాయింట్ డైరెక్టర్ గా రితిరాజ్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు, బాలనగర్ డీసీపీగా సురేష్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా జానకి ధరావత్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, శంషాబాద్ డీసీపీగా రాజేష్, వికారాబాద్ జిల్లా ఎస్పీగా నారాయణ రెడ్డి, మేడ్చల్ డీసీపీగా కోటిరెడ్డి, నల్గొండ జిల్లా ఎస్పీగా శరత్ చంద్ పవార్, రైల్వే ఎస్పీగా చందనా దీప్తి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా, నార్త్ జోన్ డీసీపీగా రష్మి పెరుమాళ్ళు. అంటే మొన్న రీసెంట్ గా జరిగిన ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ కూడా చూస్తే కనుక చాలా మంది యువకులని అంటే వాళ్ళందరూ యంగ్స్టర్స్ గా ఉన్న వాళ్ళందరూ ఎంపిక చేసిన పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక నిబద్ధతతో ప్రజలకు సేవ చేసే విధంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసి ఈ క్రమంలోనే పైరవీలకు అవకాశం లేకుండా ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు కూడా కొన్ని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండడంతో పోలీసింగ్ అనేది ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి. ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళు రౌడీ షీటర్లు కావచ్చు వాళ్ళందరినీ ఖచ్చితంగా కట్టడి చేసే విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుందని ఒక సూచన. ఎవరైనా సరే ఎవరైతే అమాయకుల్ని కానీ వేరే భూ ఆక్రమణలు కానీ వాళ్ళందరికీ సపోర్టు చేయకుండా ఖచ్చితమైన పోలీసింగ్ పాటించి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ట భారతదేశంలో ఇనుమడింపజేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఈ అందరూ ప్రస్తుతం 28 మంది ఎవరైతే ఎస్పీలు ఉన్నారో వాళ్ళందరూ తమ ప్లేసుల్లో పోస్టింగ్లు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మరో 2 రోజుల్లో మిగతా జిల్లా ఎస్పీలు కావచ్చు, స్థానికంగా ఉన్న డీసీపీలు కావచ్చు వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నగేష్. For more videos like this, subscribe Big TV channel.